ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వారు సంతృప్తి వ్యక్తం చేసినారు. రాష్ట్రంలో దాదాపు 80% ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పట్ల సంక్షేమాన్ని రుచికరంగా ఆస్వాదిస్తున్నారు. కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో దానికి ప్రతిబింబం పడుతుందనేటువంటి మాట కూడా ఖర్గే గారు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క విధి విధానాల మీద అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పరంగా ఇవాళ ఈ రాష్ట్రం ప్యాడీలో అగ్రగామిగా, ప్రొడక్షన్లో కాకుండా ప్రొక్యూర్మెంట్లో కూడా అగ్రగామిగా ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మిగతా క్రాపుల్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా వారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయంగా, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద వారు కూలంకషంగా చర్చ చేశారు. భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వారు సూచనలు చేశారు. ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి మీటింగ్ జరిగింది. మంత్రులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పగలిగినారు. అందరు అభిప్రాయాలు విన్నారు. తర్వాత రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మాకు దశ దిశ నిర్దేశం చేసినారు. రాజగోపాల్ రెడ్డి గారి అంశం కూడా చర్చకు వచ్చింది. వాడు త్వరలో వారిని పిలిచి మాట్లాడతాం. మార్చి మొదటి వారంలో నామినేటెడ్ పదవులు, మిగిలిన పీసీసీ కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, జిల్లా కమిటీలు, బ్లాక్ కమిటీలు, బూత్ కమిటీలను కూడా మార్చ్ 15 వరకు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాజ్యసభ విషయంలో కూడా చర్చకు వచ్చింది. 2-3 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారిని పీసీసీ అధ్యక్షుడు పిలిచి మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఆ అంశం చర్చకు రాలేదు. మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారు హైకమాండ్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. 6 గ్యారెంటీలో మెజారిటీ అంశాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. 8 లక్షల కోట్ల అప్పు మన ఎత్తిన పెట్టిపోయినప్పటికీ కూడా మా మంత్రివర్గ సభ్యులు చాలా చాకచక్యంగా ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకొని ప్రజలకు ఇవ్వాల్సిన ఇస్తూ ఉన్నారు. కేసీఆర్ లాగా ఖర్చీఫ్ను వదిలేసేది ఉండదు. ఇచ్చిన 6 అంశాల్లో మెజారిటీ అంశాలు ఇప్పటికే ఇస్తూ ఉన్నాం. ఇంకా దాదాపు 3 సంవత్సరాలు మాకు సమయం ఉంది. ఇవన్నీ ఇస్తాం. 3 సంవత్సరాల తర్వాత శబాషి అనిపించుకొని మళ్ళీ అధికారులకు మేమే వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కటి వారు మేము అధిష్టానం దగ్గర మోకరిల్లుతున్నాం చెప్పుకునే వారికి చెప్పాల్సింది, బీజేపీ పార్టీ అధిష్టానం ఎక్కడ ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు జాతీయ పార్టీలు, జాతీయ దృక్పథం పనిచేస్తాం. ప్రతిసారి మతం పేరిట, ప్రాంతం పేరిట రెచ్చగొట్టే మాటలు మానుకుంటే మంచిదనే మాట మాత్రం చెప్పగలుగుతాను. आज माननीय खरगे जी, माननीय राहुल गांधी जी, केसी वेणुगोपाल जी, तेलंगाना के मुख्यमंत्री, मंत्रिमंडल के सदस्य, पीसीसी अध्यक्ष और मीनाक्षी के साथ मीटिंग हुई है. ये 2 साल में सरकार डीएसओ डेवलपमेंट और वेलफेयर के बारे में रिव्यू करे, पार्टी निर्माण के बारे में रिव्यू करे और खरगे जी, राहुल जी हमको दिशा निर्देश करे. थैंक यू. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇతరుల మంత్రులు కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనా, పార్టీ బలోపేతం తదితర అంశాల గురించి చర్చించినట్టుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని తాజా పరిస్థితులతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై హైకమాండ్ ఆరా తీసింది. భేటీలో నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ అంశం సైతం ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ హైకమాండ్ నేతలకు దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం. ఢిల్లీ నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, మొత్తానికి ఎటువంటి దిశానిర్దేశం రాష్ట్ర కాంగ్రెస్కు హైకమాండ్ చేసింది?
రైట్ రోహిత్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణకు సంబంధించి కీలక సమావేశం జరిగింది. దీంట్లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే తెలంగాణ మంత్రివర్గం మొత్తం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించినందుకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం రేవంత్ రెడ్డి బృందాన్ని అభినందించింది. దానితో పాటు తెలంగాణలో త్వరలో రాబోయే ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలను సాధిస్తామంటూ కూడా మల్లికార్జున ఖర్గే తెలియజేశారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఘన విజయం తర్వాత ప్రజల తెలంగాణ దార్శనికతను ముందుకు తీసుకువెళ్ళడానికి, అలాగే మేము ఆ దశలో ముందుకు సాగడానికి కాంగ్రెస్ నాయకులు మరి మంత్రులతో సమగ్ర సమీక్ష నిర్వహించాము అనేది ఇటు ఖర్గే కూడా ఒక ట్వీట్ చేశారు సమావేశం అయిన తర్వాత. సమావేశంలో భాగంగా వారందరూ కూడా అభినందించారు. సామాజిక సంక్షేమం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సందర్భంలో ఎన్నికల సమయంలో కొన్ని గ్యారెంటీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చింది, అనేకమైన హామీలు ఇచ్చింది, అవన్నీ కూడా నెరవేరుస్తున్నాము. ఇచ్చిన గ్యారెంటీలను ఇవన్నీ ఆ గ్యారెంటీలను కూడా మేము అమలు చేస్తున్నామంటూ కూడా మల్లికార్జున ఖర్గే ఒక ట్వీట్ చేశారు. సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, అందరికీ న్యాయం అనే మా సంకల్పం స్థిరంగా ఉందంటూ కూడా దానికి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేరుస్తున్నాము కాబట్టి దాంట్లో ప్రతిబింబిస్తుంది మేము ఆ పాలన అనేది కూడా ఇటు ఖర్గే తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. ప్రతి పౌరుడి ఆకాంక్షలు సాకారం చేసుకోవడానికి, నిజంగా సమగ్రమైన తెలంగాణ నిర్మించడానికి మేము కృషి చేస్తూనే ఉంటాము అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని, అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ ఉద్దేశించి కూడా మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ఆయన ట్వీట్ కూడా చేశారు. తర్వాత ఈ సమావేశం ముగిసిన తర్వాత 1-to-1 సీఎం రేవంత్ రెడ్డి, మల్లికార్జున ఖర్గే, అలాగే ముఖ్యంగా శివ, రాజగోపాల్ రెడ్డి విషయం గురించి ఈ సమావేశంలో ఎటువంటి చర్చ జరిగింది? ఎటువంటి ఉద్దేశంతో హైకమాండ్ ఉంది రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయంలో? రైట్, దీనిపై అధిష్టానం దృష్టి కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు వెళ్ళాయి. గతంలో కూడా పలుమార్లు వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కూడా దీనిపై అధిష్టానం పెద్దలతో స్థానికంగా కాంగ్రెస్ నేతలు చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే సమయంలో హామీ ఇచ్చారు కాబట్టి హామీని నిలబెట్టుకోవాలి అనేది రాజగోపాల్ రెడ్డి పలుమార్లు వ్యాఖ్యలు చేస్తున్నారు వివిధ వేదికల్లో. దానిలో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది కాబట్టి నెక్స్ట్ రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం పైన, మరోవైపు నేతల మధ్య ఉన్న లోకలకు లేవెత్తున్న అంతర్గత విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేయాలి. ఇంకా మరో 3 సంవత్సరాలు పదవీ కాలం ముగిసి ఉంది కాబట్టి మిగిలి ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాల పదవీ కాలంలో పార్టీ ఎటువంటి దెబ్బతిని కూడా పార్టీ బలోపేతం చేయడం, మరోవైపు ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల్లో పార్టీ పట్ల, ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఒక నమ్మకం అనేది ఏర్పడే విధంగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు, కొట్లాటకు ఎవరు వెళ్ళొద్దు అనేది ప్రధానంగా అగ్రనాయకత్వం ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించింది. ఇటు మంత్రుల మధ్య కూడా కొన్ని వివాదాలు ఉన్నాయని ప్రజలు దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించేందుకు కూడా తెలుస్తుంది. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం ద్వారా తర్వాత రాబోయే 2029లో రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తుంది అనేది కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం చెప్తుంది. ఇటు రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చిట్చాట్లో కూడా నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది అనేది కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా చర్చ వచ్చినట్లు కూడా సమాచారం అయితే అందుతోంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణలో మరి ఏం జరగబోతుంది అంటే మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఉంటుందా లేదా, ఉంటే కనుక రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పిస్తారా లేదని కూడా చూడాల్సి అంటే ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా అనే సందర్భం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవి తప్పించి రాజగోపాల్ రెడ్డి సో ఓవరాల్ గా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ చేసిన దిశానిర్దేశం ఏంటి? పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ బలోపేతం అవడం వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కింది స్థాయి నేతలు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని నిర్లక్ష్యం చేయొద్దు. వారందరినీ కలుపుకుని పార్టీ బలోపేతం కోసం వారందరినీ కూడా సహకరించి ఆపదలు ఎవరిని విడిచిపెట్టకుండా వారు పార్టీ అధికారం లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీతో అంటుపెట్టుకుని ఉన్నారు కాబట్టి వారందరికీ న్యాయం జరిగే విధంగా వ్యవహరించాలి. ఎవరు కూడా కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు అనేది ప్రధానంగా చెప్పారు. కార్యకర్తలు ఉంటే పార్టీ ఉంటుంది తప్ప కార్యకర్తలు నిర్లక్ష్యం చేయడం వల్ల పార్టీ బ్రతకదు. పార్టీ లేకపోతే మీరంటూ ఉండరు అనేది ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం పార్టీ. అంటే రాజగోపాల్ రెడ్డి విషయంలో ఒకవేళ రాజగోపాల్ రెడ్డితో హైకమాండ్ మాట్లాడే అవకాశం ఉంటుందా? రాజగోపాల్ రెడ్డి కొంత పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు అనే చర్చ తెలంగాణలో జరుగుతుంది కాబట్టి ఆయన పట్ల సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందా? లేదు ఆయన అడపాదడప మంత్రి పదవి గురించి చేసే వ్యాఖ్యలను హైకమాండ్ సీరియస్ గా తీసుకోబోతుందా? డెఫినెట్ గా ఇటు స్థానికంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర నాయకులు కాకుండా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నారు కాబట్టి ఆమె ద్వారానే మాట్లాడించే ప్రయత్నం అయితే చేసినట్లుగా గతంలోనూ ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల కూడా మీనాక్షి నటరాజనే రాజగోపాల్ రెడ్డితో మాట్లాడినట్టు తెలుస్తుంది. అంటే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు, మీరు అనవసరంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే ఒక సూచన కూడా రాజగోపాల్ రెడ్డికి చేసినట్లుగా కాంగ్రెస్ వర్గాలు అయితే చర్చ అయితే కొనసాగుతోంది. కానీ
కాంగ్రెస్ లో స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడతారు. దాని ద్వారా వారి వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నారు తప్ప పార్టీకి దానికి ఎటువంటి సంబంధం ఉండదు అనేది కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పలుమార్లు గతంలో కూడా పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ముఖ్యమంత్రినైనా అవుతానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కానీ ఏం జరగబోతోంది? ఇక అధిష్టానం ఆ వ్యాఖ్యలు అంటే పరిగణన తీసుకుంటుందా, లేదా ఇటువంటి బెదిరింపులకు పాల్పడిన వారికి భయపడి మంత్రి పదవి ఇస్తే ఆయన వాటిని మరికొంతమంది నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని చూసి చూడనట్లు వదిలేస్తుంది అనేది కూడా అంటే రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి కూడా ఏమన్నా సూచనలు స్వీకరించిందా? పార్టీ బలోపేతానికి ఐక్యంగా ఉండటానికి మీరే ఎటువంటి చర్యలు చెప్తారు అని ఒక్కొక్కరి దగ్గర నుంచి ఏమన్నా వినతులు స్వీకరించే ప్రయత్నం చేశారా? అభిప్రాయాలు ఏమైనా తీసుకున్నారా? డెఫినెట్గా ప్రతి ఒక్కరి నుంచి కూడా వారు ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్లు కూడా చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల విజయానికి సంబంధించి కానీ, పార్టీ అధికారంలోకి వచ్చిన చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి కానీ, పార్టీకి సంబంధించి నష్టం జరిగే విధంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వారికి సంబంధించిన నివేదికను కూడా కాంగ్రెస్ అధిష్టానం సమర్పించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక క్రమశిక్షణ కమిటీ కూడా ఉంటుంది కాబట్టి కమిటీకి చైర్మన్ గా రాజ్యసభ లోక్సభ ఎంపీ మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన పలుమార్లు ఢిల్లీలో ఉంటారు కాబట్టి పలుమార్లు అగ్రనాయకత్వాన్ని కలిసి ప్రజెంట్ ఏం జరుగుతుంది ఏంటి అనే అంశాలను అధిష్టానానికి ఎప్పటికప్పుడు వివరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నేపథ్యంలోనే ఇటు రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినట్లుగానే ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఫైనల్ గా ఏం చేయబోతుంది అధికార పార్టీ? అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇటువంటి అసంతృప్తులను బుద్ధగించి పార్టీని అధికారంలో తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఆ ప్రతిపక్ష పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీలు అమలవుతున్నాయనేదా, ప్రజలు ఎటువంటి భావనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల అనే అంశాలకు సంబంధించి కానీ, మరోవైపు ఇటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చేయడంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వివిజీ రామ్జీగా మాట్లాడడం పట్ల దాన్ని వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా దానికి సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే అంశాలపై కూడా ప్రజలకు తీసుకువెళ్ళాలి. దాని ద్వారా దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలనే అంశాలపై కూడా ఇప్పటికే 11 రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించారు. ఈ రోజు తెలంగాణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులందరూ కూడా సమావేశమైన నేపథ్యంలో వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కూడా వారందరికీ పలు సూచనలు చేసినట్టు తెలుస్తూ ఉంది. రోహిత్. రైట్ శివ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఇతర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇంకా ఏం చేయాలి అనే విషయంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. అలాగే రాజగోపాల్ రెడ్డి విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. చూద్దాం మరి ఎటువంటి నిర్ణయాలు అమలు చేయటానికి ముందుకు వెళ్తారో, ఏ దిశగా ముందుకు వెళ్తారో. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ప్రచారంలో వాడుకోవాలనే విషయం గురించి కూడా మాట్లాడుకున్నట్టుగా